నమస్తే గాయ్స్. చూసారా? నా ఇల్లు ఎంత చిన్నగా అనిపిస్తుందో. అంటే నేననేదేంటంటే, లోపల ఎక్కువ రూమ్స్ లేకుండా కేవలం 2 రూములతో మాత్రం ఇన్ని రోజులు బతికేస్తున్నాను. నాకంటూ ఒక గేమింగ్ రూమ్ కట్టించుకోవాలని ఎప్పటినుంచో ఆశ. బయట చూసారా పార్కింగ్‌కి ఎంత పెద్ద ప్లేస్ వదిలేసామో. నాకనిపిస్తుందేంటంటే, పార్కింగ్‌కి అంత పెద్ద ప్లేస్ అవసరం లేదనేసి నాకనిపిస్తుంది. మీరే చెప్పండి. పైన మనం జిమ్ గూడా ప్లాన్ చేసాం. అండ్ అలాగే ఓన్లీ బెడ్‌రూమ్ అండ్ అలాగే హాల్ మాత్రమే కట్టించుకున్నాం. కానీ మనకంటూ గేమ్స్ ఆడుకోనికి గేమింగ్ రూమ్ అంటూ ఏవీ లేదు. కాబట్టి మనం ఏదో ఒక గేమింగ్ రూమ్‌నైతే గనక డిజైన్ చేయించుకుందాం. ఏమంటారు? ఓకే. మనకి గేమింగ్ రూమ్ కట్టాలంటే ఒక మంచి ఇంజినీర్ దగ్గరికి వెళ్లి అతన్నైతే గనక మనం బ్రతిమాలుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ డ్రైవింగ్ థియరీ ఇప్పుడిప్పుడే డెవలప్‌మెంట్ అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా మంది వేరే వేరే కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారని అనిపిస్తుంది. సర్లే ఆయన కోసం పక్కన పెట్టండి. మన గేమింగ్ రూమ్ ఎలా డిజైన్ చేయించుకుందాం? ఒక మంచి కంప్యూటర్ ఎలా ఉండాలంటే ఏ గేమ్ ఆడుకుందామన్నా సరే ఖచ్చితంగా అది సపోర్ట్ చేయాలి. అలాంటి మంచి గేమ్ ఏదైనా సరే మనం ఆ పీసీలో ఆడుకునేలాగా ఉండాలి. అదే కాకుండా మనం ఇంకా ఏమేం పెట్టించుకోవాలి? ఒక మంచి ఏసీ. అదే కాదు, మీరు అందరూ గేమింగ్ రూమ్ అనగానే సెపరేట్‌గా కంప్యూటర్ ఒకటి బావుంటే సరిపోతుందనుకుంటారు. కానీ చుట్టూ ఉన్న గోడల కలర్ కూడా మనం మంచి మంచి కలర్‌లయితే వేపించుకుందాం. అదే కాదు, ఒక మంచి గేమింగ్ థీమ్ అయితే గనక మన రూమ్‌లో ప్లాన్ చేసుకుందాం. సరే, మనమైతే ఇక్కడికొచ్చేసాం. మన ఇంజినీర్ గారికి మనకి ఎలాగైతే కావాలో అలాగైతే గనక ఇతనికైతే చెప్తాం. ఓకే. ఏంటి ఈరోజు వర్క్ చేయడం లేనట్టుకున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు కనపడడం లేదు. ఈయనొక్కడే ఉన్నాడు ఇక్కడ కూడా. సరే, సరే. మనకు కూడా కావాల్సింది ఈయనే కాబట్టి ఈయనతో వెళ్లి మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆగండి. ఓకే. ఇంజినీర్ గారు ఏం చేస్తున్నారు? ఏంటి బుర్ర ఊపేస్తున్నారు? నేనింకా ఏం చెప్పలేదు కదండీ బాబు. నేనేదో ఫోన్ చూసుకొని బుర్ర ఊపుతున్నాను గానీ అసలు ఎందుకొచ్చో ఏటో చెప్పు. అంటే ఇంజినీర్ గారు, నాకంటూ ఒక గేమింగ్ రూమ్ కట్టించుకోవాలి మా ఇంట్లో అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఆశగా ఉంది. అందుకోసమే మీ దగ్గరికొచ్చాను. ఏదో ఒకలా మీరు నాకు కావాల్సినట్టుగా ఒక మంచి గేమింగ్ రూమ్‌ని డిజైన్ చేశారనుకోండి, నేనైతే చాలా సంతోషంగా అందులో కూర్చొని గేమ్స్ ఆడుకుంటాను. ఇదంతా మీరేం ఫ్రీగా చేయక్కర్లేదు. నేను డబ్బులిస్తాను మీకు. ఏట్రా అది? ఏం మాట్లాడుతున్నావు? గేమింగ్ రూమ్ అంటున్నావు ఏమంటున్నావు? ఇప్పుడు దాకా నేను ఇల్లు కట్టాను గానీ గేమింగ్ రూమ్లు అంటూ సపరేట్ గా ఏమీ కట్టలేదు. నాకు ఏదైనా డిజైన్ ఉంటే ఇవ్వు, దాన్ని బట్టి నేను కట్టగలను లేదని చెప్పేస్తాను నీకు. అంటే ఇంజినీర్ గారు అది ఓరి నాయనో! ఏంటక్కడ ఏం పేలిపోయింది ఒక్కసారిగా? అంత పెద్ద పెద్ద సౌండ్‌లొచ్చినియి. అమ్మో, ఇది మొత్తం కూలిపోయినట్టుకుంది. ఇప్పుడు దాకా చాలా కష్టపడి కట్టించాను. ఓరి దేవుడోయ్, అసలు ఏమైంది ఇక్కడ? ఇప్పుడు దాకా ఇక్కడంతా బానే ఉంది కదా, సడన్ గా ఏమైంది? అరే, ఈ ఎలక్ట్రిక్ వల్ల ఇదైతే గనక మొత్తం పేలిపోయి ఇక్కడంతా సర్వనాశనం అయిపోయింది. ఇది కట్టడానికే మాకు సంవత్సరం పట్టింది. అయ్యయ్యో, ఏంటి భగవంతుడా ఇలా జరిగింది? మాకు సరైన సమయంలో అన్ని ఇలాగే జరుగుతా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళొచ్చి మమ్మల్ని చాలా అంటే చాలా అని మాటలంటారు. అదే కాకుండా మాకిచ్చిన డబ్బుల్లో కూడా చాలా అంటే చాలా డబ్బులు వెనక్కి తీసేసుకుంటారు. అబ్బా, అసలు ఎందుకు ఇలా జరిగిందో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎలక్ట్రిక్ వల్ల అనుకుంటా మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఇండియన్ డ్రైవింగ్ థియరీకి ఎలక్ట్రిసిటీ సరిగ్గా రాదు. అందుకోసమే అనుకుంటా ఇక్కడ మొత్తం బ్లాస్ట్ అయిపోయి పేలిపోయి ఇదంతా నల్ల నల్లగా బొగ్గుగా అయిపోయింది. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి ఓనర్ అడిగితే? ఇక్కడ చూడండి, మొత్తం అంతా మనం ఏదైతే చాలా బాగా డిజైన్ చేసామో అదంతా పేలిపోయింది. ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. అయ్యయ్యో! అసలు ఏమైంది? ఈయనేంటి ఉన్నట్టుండగా ఇలా ఏడుస్తున్నాడు? ఇక్కడ మొత్తం చూసారా చాలా దారుణంగా అయిపోయింది. మొత్తం అంతా ఎంత దారుణంగా ధ్వంసం అయిపోయిందంటే, అయ్యో పాపం ఇంజినీర్ గారు. ఇంజినీర్ గారు అసలు ఏమైంది? ఎందుకని మీరు అలా ఏడుస్తున్నారు? ఇది కట్టడానికి సంవత్సరాలు పట్టిందా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అబ్బాయి, అదే జరిగిపోయినది. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అప్పటికే ఇక్కడ ఏవీ కాకూడదని మన ఇండియన్ డ్రైవింగ్ థియరీలో ఎక్కడ ఫైర్ స్టేషన్ లేకపోయినా ఇక్కడ నేనైతే గనక అమర్చాను. అయినా ఇలాగ అవుతుందనేసి నేను అసలు అనుకోలేదు అబ్బాయి. మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది. అబ్బాయి నువ్వు ఏమనుకోక, నేనైతే మాత్రం నువ్వు చెప్పిన గేమింగ్ రూమ్ ని చేయనంటే చేయలేను. అయ్యో ఇంజినీర్ గారు, ఈ టైంలో కూడా నేను గేమింగ్ రూమ్ చేయమని అయితే మాత్రం అడగను. అయినా సరే ఎంతలా ధ్వంసం అయిపోయింది. మళ్ళీ దీన్ని కట్టాలంటే మీకు ఒక సంవత్సరం పడుతుంది. అంటే టిల్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇదే రోజు వచ్చినప్పటికి మీరు కంప్లీట్ చేయగలరు. అయ్యో! మీకు జరిగింది ఆలోచిస్తుంటేనే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. సారీ ఇంజినీర్ గారు. నాకు గేమింగ్ రూమ్ మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే కడతారు గాని. ఓకేనా? దిక్కుమాలిన సిటీ, ఒక్క ఫైర్ స్టేషన్ కూడా ఉండదు. ఏంటి నా ఒకసారిగా ఎలా అనేశారు? దిక్కుమాలిన సిటీ అనేసి. ఇండియన్ డ్రైవింగ్ థియరీ చాలా బావుంటుంది. మీకు కూడా నచ్చుతుంది గదా! అవునులే. ఆయనకి జరిగిందేమన్నా తక్కువ డ్యామేజా? చూసారా ఏమైందో? పాపం అంతా బానే చేశారు. లాస్ట్‌కొచ్చినప్పటికి చిన్న ఫైర్ అయ్యి మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయింది. అయినా కరెక్ట్ టైంకి ఇక్కడ కూడా ఒక ఫైర్ ఇంజిన్ ఉంటే చాలంటే చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. అయినా ఏం చేస్తాం చెప్పండి?
సరే, మనం దీన్నైతే మాత్రం ఎలాగైనా ఆపాలి. ఒక్కసారి విజయన్నకు కాల్ చేసి మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి ఫైర్ స్టేషన్ తీసుకురావడానికి అవుతుందో లేదో కనుక్కుందాం ఆగండి. ఓకే, కాల్ ఎక్కితే కనెక్ట్ అవుతుంది. హలో విజయన్న, ఏం చేస్తున్నావు? అన్నా, ఇండియన్ డ్రైవింగ్ 3Dలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఒక ఫైర్ జరుగుతుంటే దాన్ని ఆపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ నీళ్లు తాపుదామన్నా సరే మా వాళ్ళైతే మాత్రం అస్సలు అవడం లేదు. ఇప్పుడే నేను గేమింగ్ రూమ్ తయారు చేయించుకుందాం అనేసి ఒక ఇంజనీర్ దగ్గరికి వచ్చాను. పాపం ఇంజనీర్ సంవత్సరం నుంచి కష్టపడి ఒక డోర్ నైతే గనక చేశాడు. అదైతే ఎలక్ట్రిసిటీ వల్ల ఫైర్ అయ్యి అది మొత్తం బ్లాస్ట్ అయిపోయిందన్నా. అన్నా, ఇంకా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఇలా జరగకూడదు. మా ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉంది కదా, నేనైతే గనక అక్కడ ఒక ఫైర్ స్టేషన్ అయితే గనక పెట్టాలనుకుంటున్నాను. ఏమంటావన్నా? ఈ ఆలోచన చాలా బాగుందిరా తమ్ముడు. కాకపోతే దానికి అయ్యే డబ్బులైతే మాత్రం చాలా ఎక్కువరా. ఒకసారి అది కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే ఫైర్ స్టేషన్ అనేది చిన్న మాటలు కాదు కదా. ప్రతి ఒక్క వర్కర్ని పెట్టాలి అండ్ అలాగే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తూ ఉండాలి. అది చాలా డబ్బుతో కూడిన పనిరా తమ్ముడు. ఒక్కసారి ఆలోచించుకో. డబ్బుల కోసమైతే ఆలోచించకన్నా, నేను ఇప్పుడు దాకా దాచుకున్న డబ్బులు మొత్తం బయటికి తీసేస్తాను. ఆ డబ్బులతో మనమైతే మాత్రం మన ఇంటి దగ్గర ఒక ఫైర్ స్టేషన్ అయితే గనక చేద్దాం. ప్రజలందరికీ మనం ఏదో ఒకలా సాయపడాలి కదన్నా. నేనైతే లాస్ ఏంజల్స్ కి బయలుదేరి వస్తున్నాను. మనం ఒకసారి వెళ్ళి ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడదాం. సరే, నువ్వు ముందైతే లాస్ ఏంజల్స్ కి వచ్చేసే. దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళి కనుక్కుందాం అసలు ఏంటో. ఓకే అన్నా. ఓకే, మనమైతే విజయన్నతో మాట్లాడేశాం. మనం ఫాస్ట్ గా లాస్ సెంటర్స్ కి వెళ్ళి ఇక్కడ కూడా ఒక ఫైర్ స్టేషన్ వచ్చేలాగైతే చూసుకోవాలి. పాపం ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారు చూసారా? ఒక్కసారి ఇక్కడ ఏమన్నా జరుగుతుంటే కనీసం కాపాడడానికి కూడా వీలవ్వట్లేదు. ఓకే, నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకొని నేనైతే గనక లాస్ సెంటర్స్ కి అయితే బయలుదేరుతున్నాను. వెళ్ళిన పని జరగాలనేసి మీరందరూ ప్రార్థన చేయండి, ఓకేనా? ఓకే, ఇక్కడైతే గనక మనం తిరిగి వచ్చినప్పుడు ఫైర్ స్టేషన్ తోనే రావాలి. ఏమంటారు? అమ్మయ్యా, మనమైతే ఎయిర్పోర్ట్ కి బాగానే వచ్చేసాం. ఈ మధ్యన లాస్ శాంటోస్ లో బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఒక్క నిమిషం ఆగండి. వెనకతలీడు ఎవడో మన తమ్ముళ్లా కనిపిస్తున్నాడు. ఇందులోంచి సరిగ్గా కనబట్లేదు. సించాన్, ఒక్కసారి కారు పక్కకు పార్క్ చేసి వెనక్కి వెళ్ళి చూద్దాం. వెనకతలి ఎవడో గుద్దేస్తున్నాడు కార్ తోటి. ఓకే, మా తమ్ముళ్లాగే ఉన్నాడు. వీడా కాదా? ఓకే, రే తమ్ముడు నువ్వేనా? రే, స్పెట్స్ పెట్టినప్పటికీ చూసి ఎవడో అనుకొని వెళ్ళిపోతున్నాను ఎదరికి. అంటే అది జర్నీ కదన్నా, అందుకోసమే స్పెట్స్ పెట్టుకున్నాను. అది సరే గాని ఎందుకే ఫైర్ స్టేషన్ కోసం కనుక్కున్నావా? ఏమైంది? చేశాను రా. నువ్వు కాల్ కట్ చేయగానే వెంటనే ఫైర్ స్టేషన్ వాళ్ళకే కాల్ చేసి అడిగాను. వాళ్ళేమో ప్రెసిడెంట్ గారి పర్మిషన్ ఉంటే గానీ మేము ఎక్కడికి కార్లు అంటే అలాగే మనుషుల్ని పంపించమని చెప్పేసి అన్నారు. అదే కార్లు అంటే నీకు ఎలా చెప్పాలి? అదేరా, ఫైర్ ఇంజిన్ వెహికల్స్ ఏమంటారో తెలియక అలాగనేసాను అంతే. ఓసోస్, మీ తమ్ముడేనేటి? ఇంకా నేను స్పెట్స్ చూసి ఏంటి ఎవడో గుడ్డోడు వచ్చాడేమో అనుకున్నాను. అయ్యో, నీకు స్పెట్స్ అయితే మాత్రం చాలా వరస్ట్ గా ఉన్నాయి. చెప్పకూడదు అనుకున్నాను గానీ ఏది మనసులో దాచుకోలేకపోతుంది ఈ మధ్యన. అందుకోసమే చెప్పేశాను. అన్నా, అయినా సరే వీడిని ఎందుకన్నా తీసుకొచ్చావు? వీడు నిన్ను ఏం చేసినా సరే అది బాలేదని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? లాస్ సెంటర్స్ వచ్చి సించనగా లేకుండా ఏ పనన్నా జరుగుతుందా? అది సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. పాప ఈ గుడ్డు వాడికి ఇంకా తెలియడం లేదు. ఇదిగో, నువ్వు వచ్చి ఫాస్ట్ గా కార్ ఎక్కు. వాడితో నువ్వు డిస్కషన్ పెట్టావనుకో మన టైమే వేస్ట్ అవుతుంది. పైగా ప్రెసిడెంట్ గారు వచ్చే టైం కూడా అయింది కాబట్టి మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే, ఆయనతో మాట్లాడినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు, అర్థమవుతుందా? ఆయన చాలా ప్రశ్నలు అడుగుతారు. అసలు ఆ ఫైర్ స్టేషన్ ఎందుకు, అది మీ ఇంటి దగ్గర ఎందుకు రావాలనుకుంటున్నావు అని చెప్పేసి చాలా అడుగుతారు. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. చెప్తాను. దేనికన్నా సరే నేను కరెక్ట్ గా సమాధానం చెప్తాను. ఎలాగన్నా సరే ఈ ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఆ ఫైర్ స్టేషన్ వచ్చి తీరాల్సిందే. లేదంటే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదేనన్నా ఆయన వచ్చే ప్లేసు. సరే జాగ్రత్త. ఓకే, ఆయన ఇంకా రాలేదనుకుంటా. మనమైతే మాత్రం అక్కడికి వెళ్ళి ఒకసారి అతన్ని అయితే గనక అడిగి తెలుసుకుందాం. ఓకే, సించాన్, నా వెనకతలేరా. ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యన కొద్దిగా డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాను. అదే ఎందుకో అర్థం కావట్లేదు. సరే తర్వాత కానీ దానికోసం ఫస్ట్ అయితే కనుక ఇతను అడుగుదాం. ఇప్పటికే చూడు చాలా మంది వచ్చారు ప్రెసిడెంట్ గారి కోసం. అదే ప్రెసిడెంట్ గారు ఇంకా వచ్చారో రాలేదో కనుక్కుందాం కదని మీ దగ్గరికి వచ్చాను. వస్తారు. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. అందాక మీరు ఈ పక్కన నుంచండి. ప్రెసిడెంట్ గారు వచ్చాక మిమ్మల్ని పంపిస్తాను, ఓకేనా? మీరు అడ్డుగా నుంచుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. పక్కకు రండి. అసలు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ముందుగా నేను ఏ పని చేద్దాం అనుకున్నాను నీకు తెలుసా? నేను ఉద్యోగాలను తీసేద్దాం అనుకున్నాను. కానీ ఏం చేస్తాను చెప్పు? నా తల రాసి ఉండడం వల్ల నేను ఉద్యోగాల నుంచి తీయలేకపోతున్నాను. సరేగానే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫాస్ట్ గా నువ్వు అక్కడికి పోని. ఏదంటే మళ్ళీ జనాలందరూనే ప్రెసిడెంట్ గారికి కొద్దిగా కూడా టైం సెన్స్ లేదనేసి నన్ను తప్పుగా అనుకుంటారు. పోనే. మీరు నన్ను తీయలేరు సార్. ఎందుకో చెప్పనా? ప్రెసిడెంట్ గారి దగ్గర ఎంతకో నమ్మకంగా పనిచేస్తున్న పైలట్ తీసేశాడు. ఇంకా మనల్ని ఏం చూసుకుంటారని జనాలు ఓట్లు కుదరని మీరు తీయరు. అమ్మయ్యా,
ప్రెసిడెంట్ గారు రాపోతికి లేట్ అవుతుందేమో అనుకున్నాను. తమ్ముడు, నీ పని అయితే ఇంక అయిపోయినట్టే. ప్రెసిడెంట్ గారి దగ్గర మనం పర్మిషన్ గనక తీసుకున్నామంటే వెంటనే నీ పనులు అయితే మాత్రం జరిగిపోతాయి. ఓకే, ఎంతసేపు ల్యాండ్ చేస్తాడు రే పైలట్? వీడికి వచ్చారాదా? ఎంత స్లోగా ల్యాండ్ చేస్తున్నాడు వీడేట్రా? కార్ల మీద పెట్టించేలాగా ఉన్నాడు. వీడిని ఎత్తిమే పెట్టించేలాగా ఉన్నాడు. జాగ్రత్తగా ల్యాండ్ చేయరా బాబు, ఫాస్ట్ గా ల్యాండ్ చేయ, మాకు చాలా పనులు ఉన్నాయి అటు సైడ్. ఓకే, బాగానే ల్యాండ్ చేస్తున్నాడులే. ఎంతసేపు ల్యాండ్ చేస్తావురా నాయనా? ఇంతసేపు ల్యాండ్ చేయడం ఇప్పుడు దాకా నేను ఎవరిని చూడలేదు. సరేగానే నువ్వు ఈ మాట అన్నట్టు ఎక్కడ బయట చెప్ప మాకు అర్థమవుతుందా? నేను ఉద్యోగులను తీను అక్కడి నుంచో. ఏ బాబు, నీకేరా చెప్పేదే? ఎవరికి చెప్పనురా, బుర్ర ఊపుతావేట్రా బాబు? నేను ప్రెసిడెంటో నువ్వు ప్రెసిడెంటో ఏవి అర్థం కావట్లేదు. సరే సరే, నువ్వు ఏడనే ఉండు, నేను వెళ్తున్నాను. చాలా మంది జనాలు వచ్చినారు. నేనేమన్నాను సార్ మిమ్మల్ని? మీరు వెళ్ళండి. నేను అసలు ఏమనలేదు కదా. నేనేం చెప్పను కూడా చెప్పను, వెళ్ళండి ఫాస్ట్ గా. సరే సరే, అదే మాట మీద ఉండు, అర్థమవుతుందా? ఏ ఆఫీసర్, ఒక్కొక్కరిని నా వెనకతలే పంపించు, అర్థమవుతుందా? ముందుగా ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే పంపించాలి. ఓకే, ఫస్ట్ గా ఎవరైతే వచ్చారో వాళ్ళైతే పైకి రండి. తమ్ముడు రారా, ఫాస్ట్ గా మనల్ని పిలుస్తారు. ఓకే, మనల్ని ముందుగా పిలిచారు కాబట్టి ప్రెసిడెంట్ గారికి అర్థమయ్యేటట్టు మన సమస్యతో చెప్పాలి. ప్రెసిడెంట్ గారు బాగున్నారా? నమస్కారం సార్. మీతో అయితే మాత్రం మాకు కొద్దిగా అవసరం పడింది అని అయితే మాత్రం చెప్పను, చాలా పెద్ద అవసరమే పడింది సార్. సరే సరే, అదేంటో చెప్పండి. వెనకతలు ఇంకా చాలా మంది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఫాస్ట్ గా మీ సమస్య ఏదో చెప్పారంటే దానికి నేను సొల్యూషన్ అయితే కనుక చూస్తాను. చెప్పండి. ఓకే సార్, చెప్తాను చూడండి. సార్ ఇదిగో నా పక్కన ఉన్నాడు కదా, వీడి పేరు వచ్చేసి ఫ్రాంక్లిన్, మా తమ్ముడు. వీడిది మన లాస్ ఏంటోస్ కాదు సార్, వీడిది వచ్చేసి ఇండియన్ డ్రైవింగ్ 3D సార్. అంటే వీడు ఏమనుకుంటున్నాడంటే జనాలందరికీ మంచి చేయాలనుకుంటున్నాడు. అది ఏ రూపంగా అనుకుంటున్నారు? మన లాస్ శాంటోస్ లో ఫైర్ స్టేషన్ ఉంది కదా, అలా వీడు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఇప్పుడు దాకా ఎక్కడ ఫైర్ స్టేషన్ లేదు. కాబట్టి వీడైతే గనక ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఒక ఫైర్ స్టేషన్ అయితే గనక తీసుకురావాలనుకున్నాడు. కానీ మన లాస్ శాంటోస్ నుంచి ఏం వెళ్ళాలన్నా సరే మీ పర్మిషన్ ఉండాలి కదా, అందుకోసమే మీ దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ మేము ఫైర్ స్టేషన్ వాళ్ళని అడిగితే ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి మాకు ఏదో ఒక సమాధానం వస్తే గానీ మేమైతే గనక ఇక్కడి నుంచి ఏమీ పంపించమని అయితే గనక అన్నారు. అందుకే మీకోసం అయితే ఇక్కడికి వచ్చాను సార్. సరే అబ్బాయి, నేను దానికి పర్మిషన్ ఇస్తాను. నాకు దాంట్లో అయితే మాత్రం ఏ సమస్య లేదు. అదే అన్నట్టు మన లాస్ శాంటోస్ కే గవర్నమెంట్ ఉన్నట్టు ఇండియన్ డ్రైవింగ్ 3D కూడా గవర్నమెంట్ ఉందా? ఒకవేళ డబ్బు అయితే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది కదా, అంత డబ్బు మీరు ఎక్కడి నుంచి ఇస్తారనేసి అడుగుతున్నాను. అయ్యో ప్రెసిడెంట్ గారు, మీరు ఏం కంగారు పడకండి. మా తమ్ముడు ఇప్పటిదాకా దాచుకున్న ప్రతి ఒక్క రూపాయి ఫైర్ స్టేషన్ మీదే ఇన్వెస్ట్ చేద్దామనేసి వీడైతే కాచుకొని కూర్చున్నాడు. మీరు డబ్బుల కోసం అయితే మాత్రం ఎటువంటి బాధపడాల్సిన పని లేదు. మాకు జస్ట్ మీ దగ్గర నుంచి ఒక్క పర్మిషన్ వచ్చిందంటే వెంటనే మేము ఫైర్ స్టేషన్ పనులు అయితే గనక స్టార్ట్ చేస్తాం. అదే మీరు ఒక్కసారి ఊ అన్నారనుకోండి, వెంటనే మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. సరే సరే, మీరు ఒక దేశానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదంటున్నా చెప్పండి. మీరు చెప్పినట్టుగానే నేనైతే మాత్రం మొత్తం పర్మిషన్లన్నీ ఇస్తాను. ఇక్కడి నుంచి మీకు ఏవేవైతే కావాలో అవన్నీ మీరు అక్కడికి తీసుకువెళ్ళి ఫైర్ స్టేషన్ అయితే గనక బిల్డ్ చేసుకోండి, ఓకేనా? కానీ మీరు దేన్ని చెడుకైతే గనక వాడుకొద్దు, అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ ప్రెసిడెంట్ గారు. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అన్నా. ఇంకా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో కూడా ఫైర్ స్టేషన్ అయితే గనక రాబోతుంది. ఇంకా ఎవ్వరికి భయపడాల్సిన పని కూడా లేదన్నా. ఇదంతా ఎవరి వల్ల? ప్రెసిడెంట్ గారి వల్ల. చెప్పాను నీకు ఆల్రెడీ ముందే. ప్రెసిడెంట్ గారిని అడిగామంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారనేసి. సరే ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు. ఓకే, మనకి ఇంకా చాలా పనులున్నాయి. ఫైర్ స్టేషన్ వాళ్ళని కూడా ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి. పద పద. ఏంటే మీ పనులు బాగానే జరిగిపోయినాయి, నా పనులు అవ్వలేదు కదా. మీరిద్దరు మీతో పాటు తిరుగుతున్నట్టుగా నాకు లాలీపాప్ అయితే గనక కొనివ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీరేదైతే అనుకున్నారో జరగదు. అంతదాకా వెళ్ళిపోయావా? ఒరే, నీకు కావాల్సింది లాలీపాపే కదా. మా తమ్ముడు వాడి పని అయిపోయిన తర్వాత నీకు బకెట్ లాలీపాప్లు కొనేసిస్తాడు. ఎన్ని రోజులు చీకుతావో నీ ఇష్టం, అర్థమవుతుందా? ఓకే, ఫస్ట్ అయితే గనక తమ్ముడు మనం ఫైర్ స్టేషన్ వాళ్ళని అయితే గనక కాంటాక్ట్ అవ్వాలి. దాని తర్వాత ఇంజనీర్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయ్యో, ఇది మర్చిపోయినా నేను. ఎందుకే నాకు ఫైర్ స్టేషన్ ఒకటే గుర్తుంది కానీ ఇంజనీర్స్ కూడా తీసుకెళ్ళాలి కదా. అసలు ఇంజనీర్స్ ఎందుకని అనుకుంటున్నారా? సరే సరే, మీకు అంతా లాస్ట్ లో తెలుస్తుందిలే గానీ ఫస్ట్ అయితే మనం ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, మనమైతే ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. అన్నా, నేనేం మాట్లాడను, మొత్తం నువ్వే జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? సరే సరే, నేను చూసుకుంటాను గానీ ఒకవేళ లేవని అడిగితే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకే, ఇతనైతే కనుక వీళ్ళతో మాట్లాడుతున్నారు. సార్ సార్ సార్, మిమ్మల్ని ప్రెసిడెంట్ గారు పంపించారు. వస్తున్నాను, ఒక్క నిమిషం. మీరు ఇప్పుడే ఇక్కడ వెయిట్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడేసి వస్తాను, అర్థమవుతుందా? మీరు నేను చెప్పేంత వరకు ఇక్కడ నుండి కదలకూడదు, ఓకేనా? ఇక్కడే వెయిట్ చేయండి, 2 నిమిషాల్లో వస్తాను. చెప్పండి, మీకు ఏ విధంగా నేను సాయపడగలను? ఓ ఓకే, మార్నింగ్ వచ్చినట్టుకున్నారు కదా మీరు ఇక్కడికి. అరే సార్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి?
ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుందే మేమైతే మాత్రం ఏం చేయలేమనేసి. సార్ చూడండి, మీకు ఒక్క 2 నిమిషాలు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆల్రెడీ మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మాట్లాడేసి వచ్చాం. ఆయనైతే గనక పర్మిషన్ అయితే ఇచ్చారు. వెంటనే మీ దగ్గరికి అయితే వచ్చాం. ఆయన దగ్గర నుంచి కాల్ రావడానికి మీకు కాస్త టైం పట్టొచ్చేమో, కానీ తప్పకుండా కాల్ అయితే వస్తుంది. మీకు మార్నింగ్ చెప్పాను కదా, మాకైతే మాత్రం ఫైర్ స్టేషన్ నిర్మించాలనేసి, అందుకోసమే ఇక్కడికి వచ్చాం. సరే సరే, ఎక్కడ నిర్మించాలో చెప్పండి. సార్ ఇంకెక్కడో కాదు సార్, మా ఊర్లోనే ఇండియన్ డ్రైవింగ్ 3D అనేసి. మా ఊర్లో అయితే గనక ఒక్క ఫైర్ స్టేషన్ కూడా లేదు. చాలంటే చాలా ఇల్లులు కూడా కాలిపోతున్నాయి. సరే సరే, నేనైతే మాత్రం మొత్తం అంతా పంపిస్తాను. ఇప్పుడే ప్రెసిడెంట్ గారికి కాల్ చేసి వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ పంపించండి అని చెప్పేసి వెంటనే చెప్పారు. అదే కాదు, మీకు మనుషులు కూడా కావాలంటే చెప్పండి. చాలా వేకెన్సీస్ ఇప్పుడైతే కనుక రెడీగా ఉన్నాయి. వెంటనే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి పంపిస్తారు. కానీ వారికి శాలరీ ఇవ్వాలంటే చాలా అంటే చాలా అవుతుంది. సార్ ఏం పర్లేదు సార్, ఆ ఫైర్ స్టేషన్ కూడా ఎక్కడో కాదు కట్టాల్సింది మా ఇంటి దగ్గరే. మా ఇంటి దగ్గర ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలో అవన్నీ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? నేనైతే మాత్రం మా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి ఈ విధంగా అయితే సాయపడాలనుకున్నాను. ఎంతన్నా సరే చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు కదా సార్, ఆ మాత్రం చెయ్యకపోతే ఏం బాగుంటుందో చెప్పండి. అందుకోసమే నేను మా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి ఎలా సాయపడాలనేసి అనుకుంటున్నాను. చాలా బాగా ఆలోచించావు అబ్బాయి. ఫైర్ స్టేషన్ అనేది ప్రతి ఒక్క ఊరికి చాలంటే చాలా అవసరం. అది లేదంటే చాలా ఇల్లులు తగలబడిపోతాయి. నువ్వైతే ఒక మంచి డిసిషన్ తీసుకున్నావు. నాకు చాలంటే చాలా బాగా నచ్చింది. కానీ మేము ఇప్పుడు దాకా ఫైర్ స్టేషన్ లేదంటున్నావు కాబట్టి నేనైతే కొన్ని వెహికల్స్ అయితే ఫ్రీగా పంపించాలనుకున్నాను. అది నా డబ్బులతో. అన్నా ఏంటన్నా మీ లాస్ సెంటర్స్ ప్రతి ఒక్కరు ఇంత మంచిగా ఉన్నారు. నిజంగా నేను ఎంత మంచిగా ఉంటానని ఇప్పుడు దాకా అస్సలు అనుకోలేదు తెలుసా? ఏమనుకున్నావు మరి? లాస్ సెంటర్స్ లో మొత్తం అందరూ చెడ్డ వాళ్ళే ఉంటారు అనుకున్నావా ఏంటి? చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ అందరికీ చెడ్డ వాళ్ళే కనబడతారు. సరే సరే, మనం ఎక్కడేం మాట్లాడుకుంటే టైం వేస్ట్ అవుతుంది, కానీ పద ఫాస్ట్ గా మనమైతే ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా ఒక మాట అయితే చెప్పాలి. ఓకే, ఈయనతో మాట్లాడడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెంటనే ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా మనం అద్దె వేడేట్టు చెప్పాలి. చెప్దామన్నా చెప్దాం, దాంతే ఉంది. ఆ అద్దె వేడేట్టు చెప్పాలి, అంతే కదా. ఓకే, ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనం వచ్చిన పని అయితే కనుక సక్సెస్ అయితే అయింది. అంతా మీ ప్రెసిడెంట్ గారి వల్లే. మీ ప్రెసిడెంట్ అయితే మాత్రం చాలా మంచోడు. అందరూ నీకులాగుంటారు అనుకున్నావా ఏంటి? నేను కూడా చాలా మంచోని, కానీ మీరే నన్ను ఎవ్వరూ అర్థం చేసుకుంటలేదు. మా సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా బాగా నన్ను అర్థం చేసుకుంటారు. ఏమంటారు సబ్స్క్రైబర్స్? సరే సరే, నీ సెల్ఫ్ డబ్బా ఆపు గానీ ఫస్ట్ అయితే మన ఇంజనీర్స్ తో మాట్లాడాలి. సార్ అదే మీకు కాల్లో చెప్పాను కదా, ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఒక ఫైర్ స్టేషన్ అయితే కనుక కట్టాలి. మీరు దానికి హెల్ప్ చేస్తారనేసి మీ దగ్గరికి అయితే వచ్చాం. అంటే ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఇంజనీర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు వేరే వర్క్ మీద. మన లాస్ సెంటర్స్ నుంచి వెళ్ళి అక్కడైతే కనుక మనం బిల్ చేయాలి. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేద్దాం. కాకపోతే మన కంట్రీ దాటి బయట కంట్రీకి వెళ్ళాలి కాబట్టి చాలా డబ్బులు అవుతాయి. ఎంత అవుతాయంటే సుమారుగా వచ్చేసి ఒక 2 కోట్ల రూపాయల దాకా అవుతుంది సార్. అంటే మీకు తెలియదేముంది, మొత్తం మెటీరియల్ అంతా మన లాస్ సెంటర్స్ నుంచే పట్టుకెళ్ళాలి. ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్తే GST ట్యాక్స్ అంటూ అన్ని పెరిగిపోతూ ఉంటాయి కదా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి నేను మొత్తం చెప్పాను. మీకు ఓకే అంటే చెప్పండి. నేను వర్క్ ఈ రోజు ఈవినింగ్ నుంచే మొదలు పెట్టేస్తాం. పైగా ఈ రోజు ఒక వర్క్ అయ్యి ఖాళీగా ఉన్నారు మన వాళ్ళందరూ. చెప్పండి. విన్నావు కదరా తమ్ముడు, 2 కోట్ల రూపాయలు అవుతాయంట. అంటే నువ్వు తెచ్చిన 4 కోట్లలోంచి ఆల్రెడీ 3 కోట్లు అయిపోయినాయి. నీకు ఇంకొక 1 కోటి రూపాయలు కావాలి. చూసుకో మరి ఏం చేద్దామో చెప్పు. నా దగ్గర కూడా అమౌంట్ లేదు ఇద్దామంటే. ఏం చేద్దామన్నా, నీ దగ్గర కూడా ఈ అమౌంట్ లేదన్నావంటే ఇంకా నాకెక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఇస్తే నువ్వు మాత్రమే నాకు ఈ అమౌంట్ ఇవ్వగలవు. అయ్యో, 1 కోటి రూపాయల కోసం మొత్తం పనంతా ఆగిపోయేలాగుందే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే సరే, నువ్వు కంగారు పడక. మనమైతే కనుక ఒక ర్యాంప్ అయితే చేస్తే డబ్బులు అయితే వస్తాయి, అర్థమవుతుందా? కానీ ఆ ర్యాంప్ అయితే చాలంటే చాలా కష్టం చెప్తున్నాను. అది చేయగలంటే నేను అక్కడికి తీసుకువెళ్తా. తప్పకుండా చేస్తానన్నా, తప్పకుండా చేస్తాను. ఇదిగో మా మామ ఫాలో అయ్యే ఫిలాసఫీ ఏంటంటే ఎవరికి డబ్బులు కావాలితే వాళ్ళు మాత్రమే ర్యాంప్ చేసుకోవాలి. జాగ్రత్త, అర్థమవుతుందా? ఓకే, ఇక్కడైతే గనక ఈ రెడ్ కలర్ కార్ అయితే నిగనిగలాడిపోతుంది. ఈ కార్ తీసుకునైతే గనక మనమైతే ఈ ర్యాంప్ ని బాగా చేసేయాలి. అరే, ఎవరైనా సూపర్ మ్యాన్ లాగా ఉన్నాడు, ఇక్కడ నుంచి డాన్స్ చేస్తున్నాడు. అయ్యో, సూపర్ మ్యాన్ చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడో. సర్లే, ఆ సూపర్ మ్యాన్ కోసం మనకి ఎందుకులే గాని మనమైతే ర్యాంప్ చేయాలి. ఓరి నాయనో, ఏంటిది కిందెంత స్వరంగ మార్గం ఉంది. ఒకవేళ మనం తేడాగా వెళ్ళామంటే ఖచ్చితంగా కింద పడిపోతాం. ఓకే ఓకే ఓకే, ఒరే 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 ఒరే, తిరిగిపోతుంది. ఓరి నాయనో, ఓ ఏంటిది ఇలా తిరిగిపోతుంది? నాకేం అర్థం కావట్లేదు. ఓకే, మనమైతే ఖచ్చితంగా చేయాలి. మన ఊర్లో ఫైర్ స్టేషన్ రావాలంటే మనం ఖచ్చితంగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే కనుక వెళ్ళాలి. ఓ ఓ ఓమ్మయ్యా, ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయ్యింది. ఒరే రే 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 రే, మొత్తం వచ్చేసింది. ఎక్కడికక్కడ డోర్లు ఊడిపోతున్నాయే. అమ్మో, ఏంటిది ఆటోమేటిక్ గా రిపేర్ అయిపోతుంది. ఓకే,
ఆటోమేటిక్ గా రిపేర్ అయిపోతూ ఉంటుందా ఈ కారు? అమ్మోయ్ నాకు చాలా భయంగా ఉంది. ఓకే, అమ్మా కింద పడిపోతానేమని చాలా భయం వేసింది. కానీ ఏదో ఒకలా వెళ్ళిపోతున్నాను. అరే ఇదేంట్రా బాబు, గాల్లో ఎగురుతుంది. నేను ఎక్సిలేటర్ మీద కాల్ తీసి చాలా సేపు అయింది. అయినా సరే చూసారా. ఓకే 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 అమ్మయ్యా, ఫైనల్ గా కింద పడిపోతానేమో అనుకున్నాను గాని జాగ్రత్తగా వచ్చేసాం. ఓకే, జాగ్రత్తగా ఇక్కడికైతే గనక వచ్చేసాం. ఓకే, మనమైతే ఫైనల్ గా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. గాయస్ ఇదిగోండి చూసారా, మనకి కావాల్సిన డబ్బు అయితే గనక ఇక్కడుంది, ₹1,00,00,000. వెంటనే ఇంజనీర్స్ కి ఇచ్చేసి వర్క్ అయితే గనక స్టార్ట్ చేసామని చెప్పాలి. ఇంకా లేట్ ఎందుకు, మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళి మనమైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. పదండి ఇంకా పోదాం. సార్ చెప్పినట్టుగానే మనమైతే జాగ్రత్తగా ఒక్కొక్క వెహికల్ ని తీసుకెళ్లి ఇండియన్ డ్రైవింగ్ 3Dలో అయితే కనుక పెట్టేసేయాలి. ఓకే, ఫైనల్ గా మనమైతే బయలుదేరిపోయాం. ఇండియన్ డ్రైవింగ్ 3Dకి తీసుకువెళ్ళాలి. ఆల్రెడీ మనం చాలా అంటే చాలా దూరమే తీసుకెళ్లే వాళ్ళం. ఇది పెద్ద లెక్క. సింపుల్ గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి తీసుకువెళ్ళిపోతుంటే సరిపోతుంది. అమ్మయ్యా, జాగ్రత్తగా ఇది నడుపుకుంటూ వెళ్తే ఎంత సుఖంగా ఉందో తెలుసా. అయినా ఒక ప్లేస్ లో ఫైర్ స్టేషన్ అవుతుందంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అక్కడ కూడా పైగా ఎవరు, మన లాస్ ఏంజల్స్ వాళ్ళే ఉండబోతున్నారు. సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఫైనల్ గా మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి అయితే వచ్చేసాం. వాళ్ళందరూ బయటనే వెయిట్ చేస్తున్నారు. మన సార్ కూడా ఇక్కడే ఉండి పనులు చూస్తున్నారు. తమ్ముడు, ఫైనల్ గా నువ్వు అనుకున్నది అయితే గనక జరిగింది. అక్కడ చూసావా, ఫైర్ వెహికల్ అయితే గనక వచ్చేసింది. ఇంకా నువ్వు బాధపడాల్సిన పనే లేదు. జస్ట్ ఇంజనీర్స్ వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇదంతా నీ వల్లే. నువ్వు లేకపోతే గనక నేను కట్టడనుకున్న ఫైర్ స్టేషన్ అయితే గనక అస్సలు కంప్లీట్ చేయలేకపోయేటోని. అమ్మయ్యా, ఫైనల్ గా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైర్ స్టేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయాన్నే చూపిస్తాడు. ఓకేనా? రండి రండి రండి, ఫైర్ స్టేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా తమ్ముడు ఎన్ని రోజులు అనుకున్నది అయితే గనక నెరవేరబోతుంది. మీరందరూ ఫైర్ స్టేషన్ మొత్తాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఉండర్లే, అది ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఫైర్ స్టేషన్ అంటే ఖచ్చితంగా మీరు అందరూ చూడాల్సిందే. ఇక్కడ చూడండి ఎంత మందిని తీసుకొచ్చామో. కానీ వీళ్ళందరికీ శాలరీలు ఇవ్వాలంటేనే కొద్దిగా కష్టం. అయినా సరే పర్లేదులే, జాగ్రత్తగా ఏదో ఒకలా మనమైతే గనక శాలరీస్ ఇచ్చేద్దాం. ఓకే, వీళ్ళందరూ మన లాస్ ఏంజల్స్ వాళ్ళే అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఊరి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడం అంటే చాలా మంచిది తెలుసా. అది మన ప్రెసిడెంట్ గారి దయ వల్లే. ఓకే, నేను మొత్తం మాటలని ఇక్కడ చెప్పేస్తున్నాను. ఒక్కసారి మనం పైకి వెళ్ళి పైన కూడా ఏవేవి ఉందో చూసుకుందాం. మీ అందరికి నేను మాట ఇచ్చాను. ఏమని ఇచ్చాను? మొత్తం అంతా తిరిగి మీకు జాగ్రత్తగా చూపిస్తానని ఇచ్చాను కదా. అందుకోసమే ఫైర్ స్టేషన్ అంతా అసలు ఎలా బిల్డ్ చేశారనేది మీకైతే చూపిస్తాను. నా వెనకతలే వచ్చి మీరు అందరూ చూడండి. ఓకే, మనమైతే పైకి అయితే వచ్చేసాం. గాయ్స్, మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి, ఎవ్వరూ చీటింగ్ చేయకూడదు. అసలా ఇంత పెద్ద టవర్ ఎంత కట్టారో మీరు చెప్పగలరా? సరే, మీకు ఒక 5 సెకండ్ల టైం ఇస్తాను. ఈలోగా కింద అయితే కామెంట్ చేయండి. 1 2 3 4 5 చెప్పలేకపోతున్నారా? అసలు ఇది ఎందుకు నిర్మించారో తెలుసా? ఇక్కడి నుంచి చూస్తే ఎక్కడైనా ఫైర్ జరుగుతుందేమో కనబడుతుంది కదా, అందుకోసమే ఎంత పెద్ద టవర్ అయితే గనక నిర్మించారు. ఎంతమంది దానికి అనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, మనం ఇంకొక దాంట్లోకి అయితే వచ్చేసాం. అసలు ఇదంతా చూసారు కదా, ఇది దేనికి అనుకుంటున్నారు? మరొక 5 సెకండ్ల టైం ఇస్తున్నాను చెప్పాలి. ఓకేనా? 1 2 3 4 5 నేనే చెప్పేస్తాను. ఓకేనా? ఇది ఉంది కదా, ఇదేంటనుకుంటున్నారు? ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే గనక వెంటనే దీనికైతే గనక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మొత్తం అందరినీ అలర్ట్ చేసి పంపిస్తారు. అందుకోసమే ఇదైతే గనక నిర్మించారు. ఓకేనా? మీకు పైన మొత్తం చూపించేశాను కదా, ఇప్పుడు మీకు చూపించాల్సింది అసలేంది ఎదరు ఉంది. మా తమ్ముడు ఇల్లు చూసారా మొత్తం ఎలాగైపోయిందో. ఫైర్ డిపార్ట్మెంట్ కంపెనీ మొత్తం ఇక్కడ పెట్టేసినట్టు అనిపిస్తుంది నాకైతే గనక. ఓకే ఓకే, జస్ట్ ఫర్ ఫన్ అలాగనంతే. వీడైతే గనక సీరియస్ గా వీళ్ళతో ఏదో మాట్లాడుకుంటున్నారు. సర్లే, వీడేదో మాట్లాడుకుంటున్నాడు డబ్బుల కోసం అనుకుంటా. మనమైతే దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేనైతే మీకు జాగ్రత్తగా చూపించాల్సిందంతా చూపించేస్తాను. ఇదిగోండి, చూసారా ఇక్కడ ఎంత బాగుందో. మొత్తం అంతా చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఒకవేళ మా తమ్ముడి దగ్గర ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆపేయచ్చు. ఓకే, చించనగడి ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వినండి. అంకుల్ గారు, మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా? ఇదిగోండి, దానిపైన పైప్ ఉంది కదా, ఆ పైప్ ఎందుకని పైన పెట్టారు, కింద ఎందుకని పెట్టకూడదు? దాని నుండి వాటర్ వస్తాయి, అందుకోసమే దాన్ని పైన పెట్టారు. అదే అంకుల్ గారు నేను కూడా అడుగుతుంది, దాన్ని పైన ఎందుకు పెట్టాలి, ఎదరెందుకు పెట్టకూడదు, వెనకతలు ఎందుకు పెట్టకూడదు?
పర్టికులర్ గా పైరే ఎందుకు పెట్టారనేసి అడుగుతున్నాను. మీరు దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పాలి, ఇంకా చెప్పలేకపోతున్నారు. ఎవడోరా నువ్వు? అది బిల్డ్ చేసిందిగా నేనా ఏంటి? నన్ను అడుగుతున్నా ఇందాక నుండి. సరిపోయింది, వేడు ఎవరిని వదలడు. ఒక్కరు ఖాళీగా దొరికారనుకో వారినైతే గనక ఆడేసుకుంటాడు. సరే సరే, మీకు రిమైనింగ్ కూడా చూపించాలి కదా. గాయ్స్ ఇదిగోండి, మొత్తం అంతా చూసారా ఎంతలా ఫైర్ స్టేషన్ లా నింపేశారో. నాకైతే మాత్రం వీడిల్లు చూస్తుంటే ఫైర్ స్టేషన్ లాగా అనిపిస్తుంది. పాపం వీడు గేమింగ్ రూమ్ కట్టించుకుందాం అనుకున్నాడంట, కానీ చివరికి వచ్చేసి ఇదంతా ఫైర్ స్టేషన్ అయితే గనక అయిపోయింది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ సిలిండర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. గాయ్స్, మీలో ఎవరికన్నా సిలిండర్ కావాలంటే గనక వచ్చి తీసుకువెళ్ళిపోండి, ఓకేనా? ఒకవేళ మీ ఇంటి దగ్గర కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఉపయోగపడుతుంది, అందుకోసమే చెప్తున్నాను. ఓకే, ఫైనల్ గా వచ్చేసి మొత్తం అంతా ఇది. మీ అందరికి ఫైర్ స్టేషన్ అయితే నచ్చింది అనుకున్నాను. సరే సరే, నాకు తెలుసు, నాకు అర్థమైంది. మొత్తం అంతా చూపించాడు, అసలు ఈ ట్రక్ ఎలా పనిచేస్తుందని చూపించలేదనే కదా మీ డౌట్. ఓకే, ఈ ట్రక్ మొత్తం ఫుల్ గా పైపులతోనే ఉంటుంది. ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, వెంటనే అక్కడికి వెళ్ళి దీంట్లో ఉన్న వాటర్ తో మొత్తం అంతా ఆపేయచ్చు. అంటే మనం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఒక్కొక్క పవర్ అయితే కనుక యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది నార్మల్ అన్నమాట. దీంతో మనం ఫైర్ చేస్తే చిన్న చిన్న మంటలన్నీ నార్మల్ గా ఆగిపోతాయి. అదే మనం కొద్దిగా పవర్ పెంచి ఫ్రీక్వెన్సీ పెంచామనుకోండి, అప్పుడు లారీని కూడా అమాంతంగా ఇదైతే గనక వెనక్కి తోసేయగలదు. అంత పవర్ తో నీళ్లు వెళ్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? సరే చూడండి, చూసారా ఏమైందో? వాడిని జస్ట్ నార్మల్ గా నేను అలా కొట్టినంతే ఫ్రీక్వెన్సీ పెంచి, వెంటనే చూడండి వాడు ఎంత దూరం వెళ్ళిపోయాడు. అదే కాకుండా ఆ ట్రక్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అది మీకు ఎగ్జాంపుల్ గా నేను అలా చూపించాను అంతే. సరే, మొత్తం టెస్ట్లు అయిపోయినాయి కాబట్టి అసలు ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో ఇప్పుడు మనం అయితే గనక టెస్ట్ చేద్దాం. అరే తమ్ముడు, ఏంట్రా కాల్ చేసావు? ఏంటి? అవునా, మన సబ్స్క్రైబర్స్ కి ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో చూపిద్దాం కదనేసి వచ్చాను. సరే సరే, వెళ్తున్నాను. నాకు దగ్గరలోనేనా? నీకు దగ్గరలోనే అన్నా, ఫాస్ట్ గా వెళ్ళు. నేను నీకు లొకేషన్ చెప్తా ఉంటాను, నువ్వైతే గనక వెళ్ళు. నీకు స్ట్రైట్ గా వెళ్ళావంటే చిన్న చిన్న ఇల్లులు అయితే గనక అక్కడే ఉంటాయి, చూడు. వెళ్ళన్నా ఫాస్ట్ గా. చాలా అంటే చాలా పెద్దదైపోతుందంట. ఆల్రెడీ రెండో ఇంటి మీద కూడా ఫైర్ అయితే పాస్ అయిపోయిందని అంటున్నారు. అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకో. ఓకే, అదిగో అక్కడ చూడు, నీకైతే ఎదురుకుంటా కనబడుతుంది. దాన్నైతే గనక నువ్వు ఆర్పాలి, ఫాస్ట్ గా ఆర్పేయి. సరే సరే, ఓకే గాయస్, మనమైతే గనక దీన్ని ఫాస్ట్ గా ఆర్పాలి. అరే ఈ పవర్ అయితే గనక సరిపోవట్లేదు. మనం ఫ్రీక్వెన్సీ పెంచి ఫాస్ట్ గా అయితే గనక కొట్టాలి, అప్పుడైతే గనక ఇవన్నీ ఆరుతాయి. చూసారా, ఒక దాని మీద నుంచి ఒక దాని మీదకి అయితే గనక ఫైర్ అయితే పాస్ అయిపోతుంది. ఓకే, నేనైతే ఫ్రీక్వెన్సీ అయితే పెంచాను. ఇప్పుడైతే గనక మనం గట్టిగా వాటర్ అయితే గనక కొట్టాలి. ఓకే, అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే మంటలను అయితే గనక ఆర్పేసాం. చూడండి, ఈ ఫ్రీక్వెన్సీలో వాటర్ చూసారా ఎంత ఫాస్ట్ గా వెళ్ళి ఎలాగా పాస్ అవుతుందో. ఓకే, మీకైతే మాత్రం ఫైనల్ గా ఫైర్ కూడా ఆపేసి చూపించాను ఎగ్జాంపుల్ గా. అమ్మయ్యా, మనమైతే మాత్రం ఒక మంచి పని అయితే చేసాం. ఓపెనింగే నాతో ఓపెనింగ్ చేయించాడు. ఫోన్లే, ఫైనల్ గా మా తమ్ముడు అనుకున్నట్టుగా ఇండియన్ డ్రైవింగ్ థియరీలో ఫైర్ స్టేషన్ అయితే గనక నిర్మించాడు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గాయ్స్, మీకెలా అనిపిస్తుంది? అన్నట్టు కింద కామెంట్ చేసి చెప్పమన్నాను, అది అందరూ కరెక్ట్ గానే కామెంట్ చేశారు కదా. ఓకే గాయ్స్, ఫైనల్ గా ఈ వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, కామెంట్ చేయాలి.